అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా తెలుసు, త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఈ మండపేట తహసీల్దార్గా నేను రావటం, ఇక్కడ జాయిన్ అవటం జరిగింది. ఈ రోజున ఇక్కడ మన మండల పరిషత్ జనరల్ బాడీ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా అందరినీ కూడా కోరింది ఏమిటంటే, ఈ జరగబోయే ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, ఎటువంటి గొడవలకు తావు లేకుండా, వచ్చిన ప్రతి ఓటరు కూడా సౌకర్యవంతంగా ఓటు వేసే విధంగా సహకరించవలసిందిగా మన ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరటం జరిగింది. మనకేమిటంటే, ఎలక్షన్స్లో 3 అంశాలు ఉంటాయి. ఫస్ట్ ఓటర్ల జాబితా. ఆ ఓటర్ల జాబితాని మనము ఆల్రెడీ చాలా వరకు ప్యూరిఫికేషన్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు ఉన్నా కూడా వాటిని సరి చేసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా రెండోది ఏమిటంటే, పోలింగ్ స్టేషన్ దగ్గర వచ్చే ఓటర్స్కి సౌకర్యాలు కలిగించడం. దానికి ఇక్కడ ఉన్న ఈ సభలో మన అధ్యక్షుల వారు అందరికీ కూడా సర్పంచులకి చెప్పడం జరిగింది. సర్పంచులకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. అక్కడ అన్ని విధాల సహకరించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మూడోది, మనకి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే అమల్లోకి వస్తుంది. అప్పుడు కూడా అందరు ప్రజాప్రతినిధులని, రాజకీయ పార్టీ ప్రతినిధులను కూడా సహకరించవలసిందిగా కోరటం జరిగింది. వారు కూడా దానికి ఈ సభలో సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది. అట్లాగే ఓటర్స్ నమోదు గురించి కూడా ప్రత్యేకంగా అడిగారు. దీనికి ఏమిటంటే, అనౌన్స్మెంట్ జరిగేంత వరకు 6, 7, 8 ఫారాలు అంటే ఇంక్లూజన్ కానీ, డెలిషన్ కానీ, షిఫ్టింగ్ కానీ పెట్టుకోవచ్చు. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఓన్లీ ఫారం 6 అంటే ఇంక్లూజన్ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. అది కూడా ఏమిటంటే, నామినేషన్ డేకి 10 రోజుల ముందు వరకు కూడా వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ పరిశీలించి ఇప్పుడున్న జాబితాకి అనుబంధంగా వాటిని కూడా చేర్చడం జరుగుతుంది. అందువలన ఎవరైనా సరే ఓటర్గా నమోదు కాకపోయి ఉంటే వారు కూడా అప్లికేషన్ ఫారం 6 పెట్టుకుని నమోదు కావచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.